మరి ప్రజలు కూడా సహకరించాలి. ఎందుకంటే సర్వసాధారణంగా మనం చూసేది ఏంటంటే ఇవన్నీ మేము చూసాంలే, చాలా తుఫాన్లు చూసాంలే అని చెప్పేసి కొంత నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తారు. దయచేసి ఇప్పుడున్న సమాచారం చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు వచ్చే అవకాశం ఉంది కాబట్టి ప్రజలు కూడా సహకరించమని చెప్పేసి మనం చేస్తాను. ఎక్కడెక్కడైతే, ఎందుకంటే దాదాపు 100-120 కిలోమీటర్ల స్పీడ్తో గాలులు వీచే పరిస్థితి ఉంది కాబట్టి భారీ వృక్షాలు లేకపోతే పెద్ద పెద్ద చెట్లు, పోల్స్ ఇవన్నీ కూడా పడిపోయే పరిస్థితులు ఉన్నాయి. ఇటువంటి ఇబ్బందికర పరిస్థితులు ఎక్కడైతే ఉత్పన్నం అయ్యే అవకాశాలు ఉన్నాయో అక్కడి నుంచి ప్రజలందరినీ బలవంతంగా అయినా సరే, పోలీస్ సిబ్బందిని పెట్టైనా సరే వాళ్ళందరినీ రిలీఫ్ క్యాంప్స్కి షిఫ్ట్ చేయమని చెప్పేసి కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. బలవంతం అంటే ఏదో దురుద్దేశంతో కాదు, వాళ్ళ నిర్లక్ష్యంతో ఎటువంటి నష్టం జరగకుండా ఉండటం కోసం ఈ చర్యలు తీసుకోమని చెప్పేసి కూడా మరి సూచనలు చేశాం. మరి గర్భిణీ స్త్రీల సమాచారాన్ని తెలుసుకుని వారికి ఎటువంటి అసౌకర్యం కలగకుండా వైద్యం అందే విధంగా వారిని హాస్పిటల్లో చేర్పిస్తాం కానీ లేకపోతే వారికి వైద్య సదుపాయాలు అందించడం కానీ తగు చర్యలు ఈ ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఏదేమైనా కూడా మరి బాపట్ల జిల్లాలో జరుగుతున్న పనులన్నిటిని కూడా సమీక్షించాం. ఇప్పటికే డ్రైన్స్ అన్నింటినీ కూడా ఎక్కడెక్కడైతే ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయో అక్కడ కలెక్టర్ గారు, జిల్లా యంత్రాంగం అంతా కూడా మరి పొడిగి తీయటం కానివ్వండి, వీడ్ రిమూవల్ కానివ్వండి, వాటన్నిటిని కూడా ప్రారంభించారు. మరి ఈ ఎక్విప్మెంట్స్ కూడా సిద్ధం చేసుకోమని చెప్పేసి ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇచ్చారు. ఎందుకంటే ఎక్కడైనా సరే కల్వర్ట్ దగ్గర ఏదైనా చెత్త పెరిగిపోయి కానీ లేకపోతే వీడు పెరిగిపోయి కానీ వాటర్ ప్రవాహానికి ఇబ్బందిగా ఉంటే వాటన్నింటిని తొలగించడానికి సిద్ధంగా ఉండమని. ఎందుకంటే వర్షం వచ్చినప్పుడు అవన్నీ కొట్టుకొస్తాయి పైనుంచి. సో వాటన్నిటిని కూడా ఇమీడియట్గా తీయటానికి ఆయా ప్లేసెస్లో ఈ ఎక్విప్మెంట్స్ కూడా సిద్ధం చేయమని చెప్పేసి ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇచ్చారని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తామని నేను. సో ఏదైనా కూడా మరి కలెక్టర్ గారి నేతృత్వంలో, ఎస్పీ గారి నేతృత్వంలో, అదేవిధంగా స్పెషల్ ఆఫీసర్ గారి నేతృత్వంలో మరి అది జిల్లా యంత్రాంగం అంతా కూడా తగు చర్యలు తీసుకుంటా ఉంది. అదేవిధంగా మరి ప్రజాప్రతినిధులు కూడా ఈ సహాయక కార్యక్రమాల్లో పాలు పంచుకుని ప్రజలకి ఎల్లవేళ్ళ అందుబాటులో ఉండి ఎటువంటి పరిస్థితులను ఎదుర్కొంటానికి సిద్ధంగా ఉన్నాం.